నమస్కారం. హెచ్సివి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. ఆలూరి బైరాగి శారదా రచనలపై సదస్సు. భవిష్యత్తులో తెలుగు సాహిత్య మనుగడకు తోడ్పాటు. ప్రసిద్ధ తెలుగు రచయిత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. పోస్ట్ స్వచ్ఛంద సంస్థ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ వారి సంయుక్త ఆధ్వర్యంలో కుంచవరం గ్రామంలో నిర్వహించిన మెగా వైద్య శిబిరానికి అనూహ్య స్పందన. శిబిరాన్ని ప్రారంభించిన శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ. శారద మరియు ఆలూరి బైరాగి ఇద్దరూ తెలుగు సాహిత్యానికి వన్నె తెచ్చేలా అద్భుతమైన రచనలు చేశారని, వారి శత జయంతి ఉత్సవాలను తెనాలి పట్టణం నిర్వహించుకోవడం అభినందనీయమని ప్రముఖ తెలుగు రచయిత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. తెనాలి ఫ్యాషన్ అసోసియేషన్ హాల్లో ఆదివారం సాహిత్య అకాడమీ, వడ్లమూడి గోపాలకృష్ణయ్య వెంకటలక్ష్మ ఫౌండేషన్ వారి సంయుక్త నిర్వహణలో ఆలూరి బైరాగి శారదల శత జయంతి సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఒల్లూరు శివప్రసాద్ స్వాగతోపన్యాసం చేయగా, ప్రముఖ తెలుగు రచయిత పాపినేని శివశంకర్ ఆలూరి బైరాగి జీవితం, వారి రచన గురించి విశ్లేషించారు. ప్రసిద్ధ తెలుగు రచయిత పెనుగొండ లక్ష్మీనారాయణ శారదా జీవితం, వారి రచన గురించి తమదైన శైలిలో వివరించారు. బాబు ఆర్ వడ్లముడి అధ్యక్షత వహించిన సదస్సులో ప్రసిద్ధ తెలుగు రచయిత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ, తెలుగు సాహిత్యంలో ఆలూరి బైరాగి శారదా రచనలు విశిష్టత సంతరించుకున్నాయని, వారి శత జయంతిని తెనాలో జరుపుకోవడం శుభపరిణామని నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. ఆలూరి బైరాగి తెలుగు భాషలో రచనతో పాటుగా హిందీలో కూడా రచన చేశారని, ఇరువురి రచన ప్రాధాన్యత నేటి తరం విద్యార్థులకు తెలియజేసేలా చేయడం ద్వారా తెలుగు సాహిత్యం మనుగడకు దోహదపడుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఆలూరి బైరాగి శారదా కుటుంబ సభ్యులను సంస్థ తరపున ప్రత్యేకంగా సత్కరించారు. చెరుకుపల్లి సింగారావు వందన సమర్పణ చేసిన ఈ సదస్సులో దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య గుజ్జలముడి కృపాచారి, వేమూరు విజయభాస్కర్, అయినాల మల్లేశ్వరరావు, బి వెంకట్, పలువురు సాహితీవేత్తలు, సాహితీ అభిమానులు పాల్గొన్నారు. ఒక నిర్దిష్టమైనటువంటి దానికి అనుకూలమైనటువంటి దానికి ప్రాతిపదిక అయినటువంటి ఒక ప్రాపంచిక దృక్పథము, సిద్ధాంతం ఇట్లాంటివన్నీ కూడా. కానీ బైరాగి వీటన్నిటినీ కూడా అధ్యయనం చేసి, మార్క్స్ని అధ్యయనం చేశాడు, లేదా రాయిని అధ్యయనం చేశాడు, లేదా భగవద్గీతని అధ్యయనం చేశాడు, అక్కడ ఎగ్జిస్టెన్షియలిజాన్ని అధ్యయనం చేశాడు, నిహిలిజం దగ్గర నుంచి ఎన్నింటిలో ఆయన అధ్యయనం చేసినా సరే ఏది ఒక దాడి అనేది నిర్ణయించుకోలేక నిరంతరము ఒక అన్వేషిగా మిగిలిపోయాడు. నేను కూడా ఒక స్టీల్ ఫ్యాక్టరీలో కూలీగా పనిచేశాను. పరీక్ష పాస్ అయిన తర్వాతే నేను డాక్టర్గా చలామణి అవడానికి అవకాశం ఉంది. డాక్టర్గా చలామణి కావడానికి అవకాశం ముందు ఒక హాస్పిటల్లో పనిచేశాను. నాతో పాటు పనిచేసిన అతను 3వ క్లాసు. ఆయనకి రాయటం చేత కాదు, చదవటం చేత కాదు. గొలుసుకట్టుగా రసేవాడు. హాస్పిటల్కి జేసీ వచ్చని ప్రతి 3 ఏళ్ళకి అమెరికాలో అన్ని హాస్పిటల్కి ఈ హాస్పిటల్ సమానంగా ఉందా లేదా అనే ప్రతి 3 ఏళ్ళకి ఒక రివ్యూ జరుగుతుంది. ఆ రివ్యూ దాంట్లో అతని రాత చూసి ఎప్పుడు ఇంగ్లీష్ నేర్పిస్తామని నన్ను చూపించి అడిగాడు. ఆలూరి బైరాగి గారు శారద గారి యొక్క శత జయంతి సందర్భంగా వారిని గుర్తుపెట్టుకుని, వారి జన్మస్థానమైనటువంటి తెనాలిలో అభ్యుదయ సంఘం వారు, అదేవిధంగా కేంద్ర సాహిత్య అకాడమీ వారు, అదేవిధంగా వడ్లపట్టు వారి కుటుంబం యొక్క సభ్యులు కలిసి సంయుక్తంగా నిర్వహించడం చాలా సంతోషం తగ్గ విషయం. బైరాగి శారద ఇద్దరు కూడా అద్భుతమైనటువంటి రచనలు చేసిన వాళ్ళు. ఆలూరి బైరాగి గారు ఇటు తెలుగులోనూ అటు హిందీలో కూడా మంచి కవిత్వాన్ని రాశారు. ఇటువంటి మహనీయ వ్యక్తులను స్మరించుకుని వారి సాహిత్యంలో ఉన్నటువంటి మంచితనాన్ని మన భావితరాల విద్యార్థులకి, యువకులకి అందజేస్తే సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. ఈ తెలుగు సాహిత్యానికి, తెలుగు భాషకు కూడా మనుగడకి ఇది ఉపయోగపడుతుందని నేను మనం చేస్తున్నాను. సామాజిక సేవే పరమావధిగా ఎన్నో వందలాది సేవా కార్యక్రమాలు నిర్వహించిన పోస్ట్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు మరోమారు తమ ప్రాధాన్యతను చాటుకుంటూ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ వారి సౌజన్యంతో కుంచవరం గ్రామంలో అద్భుతమైన మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమని శ్రీ పెనుగొండ వాసవి పీఠం పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ పోస్ట్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. కొల్లిపర మండలం కుంచవరం గ్రామంలో ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ వారి సౌజన్యంతో పోస్ట్ చారిటబుల్ ట్రస్ట్ వారి సహకారంతో ఆదివారం జరిగిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. పోస్ట్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు తన్నీరు శ్రీనివాసబాబు, కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ డిఎల్ కాంతారావు అధ్యక్షత జరిగిన శిబిరంలో పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ వారాహి మాత వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఏపీ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ డెవలప్మెంట్ డైరెక్టర్ డేగల ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ వైద్యులు, షుగర్, థైరాయిడ్, బీపీ వ్యాధుల నిపుణులు డాక్టర్ అచ్చిన్ శెట్టి అన్వేష్, శ్వాస సంబంధిత వ్యాధుల వైద్యులు డాక్టర్ కాసుల సాయి రాజశేఖర్, గుండె సంబంధిత రోగ వైద్యులు డాక్టర్ తేజస్విని జల్లేపల్లి, ఎముకల వైద్యులు డాక్టర్ చెరుకూరి జగదీష్, మెదడు వెన్నుపూస నరముల వైద్య నిపుణులు డాక్టర్ బడుగు పవన్ కుమార్, జనరల్ సర్జరీ డాక్టర్ సురేష్, స్త్రీల సంబంధిత వ్యాధుల వైద్యులు డాక్టర్ హిమబిందు, కంటి సంబంధిత వ్యాధులకు డాక్టర్ మాధవీలత, ఫిజియోథెరపీ వైద్యులు విజయ్ కుమార్ వైద్య శిబిరంలో వారి వంతు సేవలు అందజేశారు. గ్రామీణ పేదలకు కార్పొరేట్ వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో పోస్ట్ స్వచ్ఛంద సంస్థ చేస్తున్న ఔదార్యం మరువలేందని డేగల ప్రభాకర్ ప్రత్యేకంగా అభినందించారు. సంస్థ ద్వారా అందజేస్తున్న ప్రజాసేవకు ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ తమ వంతు కర్తవ్యంగా ముందుకు రావడం ఉదాహరణని డిఎల్ కాంతారావు అన్నారు. శిబిరంలో ప్రత్యేక వైద్య పరీక్ష నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. బీపీ, షుగర్, ఈసీజీ పరీక్ష నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చిన సుమారు 200 మంది వైద్య సేవలను వినియోగించుకున్నారు. గుండె సమస్యలు అనేవి పెరుగుతూ వస్తున్నాయి. హార్ట్ అటాక్ మనకు వస్తుందా లేదా అనేది షుగర్ ఉన్న పేషెంట్కి అర్థం కూడా కాదు, ఎందుకంటే వాళ్ళకి నొప్పి కూడా రాదనమాట. సో 40 సంవత్సరాలు పైబడిన వారందరూ, షుగరు, బీపీ ఉన్న వాళ్ళందరూ ఈసీజీ తీయించుకోండి. ఇక్కడ బేసిక్ టెస్ట్ చేసి అవసరమైన వాళ్ళకి 2D ఎకో టెస్ట్ మన ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్లో ఫ్రీగా చేస్తాము. దాని తర్వాత ఏమన్నా అవసరమైన వాళ్ళకి ఫర్దర్ టెస్ట్ ఉంటాయి. అక్కడ మనకి అడ్వాన్స్డ్ క్యాట్ ల్యాబ్ ఉంది. ఎవరికన్నా హార్ట్ అటాక్ వస్తే కరెక్ట్గా అరగంటలో మేము ఆ ట్రీట్మెంట్ అనేది చేసేస్తున్నాము. బ్లాక్స్ ఏమన్నా వస్తే క్లియర్ చేసేసి స్టెంట్స్ వేస్తున్నాం. మనకు అక్కడ ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఇన్సూరెన్స్ అన్నీ ఉన్నాయి. చాలా తక్కువ కాస్ట్తో బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తున్నామండి ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్లో. ఈ ప్రైమ్ హాస్పిటల్ వాళ్ళు ఎంతో శ్రద్ధతో వినయపూర్వకంగా ఇక్కడ ఉన్న గ్రామస్తులందరికీ కూడా అక్కడ దాకా వచ్చి వాళ్ళు వైద్యం చేయించుకోలేని వారి కోసం ఉచితంగా ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టడం చాలా గొప్ప విషయము. అలాగే ప్రతి ఒక్కరికి కూడా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలి, మంచి భావనతో ఉండాలి, చక్కగా వాళ్ళు వృత్తిపరంగా అలాగే వ్యాపార పరంగా, వ్యవసాయ పరంగా మంచి ఆరోగ్యవంతులుగా ఉంటేనే ఏదైనా కూడా వాళ్ళు చక్కటి స్థితి కలిగి ఉంటారు, వాళ్ళ రంగాల్లో కూడా రాణించగలుగుతారు. హాస్పిటల్ దాకా రాని వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం వీళ్ళందరూ కూడా ఎక్విప్మెంట్స్, డాక్టర్స్ని అందరినీ తీసుకొని గుంటూరు నుంచి ఈ గ్రామానికి రావటం చాలా గొప్ప విషయం అనమాట. ఆయన ఇంత కార్నర్ విలేజ్లో కూడా ఇంత పెద్ద మెగా శిబిరాన్ని, టెస్టులు కానివ్వండి, మీకు మెడిసిన్స్ కానివ్వండి, అట్లానే కన్సల్టెన్సీ కానీ ఇవన్నీ కూడా ఇవాళే కాదు, ఫ్యూచర్లో మీకు ప్రతి క్షణం అణువున మీకు గుంటూరులో నార్త్ సెంటర్లో వారి చాలా పెద్ద హాస్పిటల్, వాళ్ళ వైద్య సేవలు మీకు అందుబాటులో ఉంటాయి. దాన్ని వినియోగించుకోవాలి. గ్రామీణ ప్రాంతంలో పేద మధ్య తరగతి వాళ్ళకి చేయటం కన్నా అంతకన్నా గొప్ప ఆనందమే ఉంది మనకి. మనం చేసే సేవలు పోస్టల్ డిపార్ట్మెంట్లో దాదాపు ఇండియాలో ఆయన తెలియని వాళ్ళు ఉండరు. అట్లానే మేము ఫ్యూచర్లో మాకు ప్రభాకర్ గారు ఇంకొక హామీ ఇచ్చారు. పోస్టల్ డిపార్ట్మెంట్లో ఈ జిల్లాలో ఏ మారుమూల పోస్టల్ ఎంప్లాయీస్ ఉన్న గురుగారు వాళ్ళందరూ కూడా నా వైద్య సదుపాయాలు అందేటి చేస్తా అన్నారు సార్. అది కూడా మీకు ధన్యవాదాలు సార్. సాయిమంగా వెల్ఫేర్ సొసైటీ ద్వారా సామాజిక సేవే పరమావధిగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తాము ముందుకు సాగుతున్నామని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కంకిపాటి రమేష్ నాజర్పేటలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిర కార్యక్రమం అన్నారు. తెనాలి నాజర్పేట పుట్ట రాఘవయ్య రైస్ మిల్ సమీపంలో గల సుజాత హెల్త్ క్లినిక్ ప్రాంగణంలో సాయిమంగా వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరంలో డాక్టర్ పి శ్రావణి ఎంబీబీఎస్ ఎండి వారి బృందం ఉచిత వైద్య సేవలు అందజేశారు. బీపీ, షుగర్ టెస్ట్ నిర్వహించి రోగుల సమస్యలు తెలుసుకుని అవసరమైన వారికి మందులు ఉచితంగా అందజేశారు. సాయిమంగా వెల్ఫేర్ సొసైటీ నిర్వాహకులు కంకిపాటి రమేష్ మాట్లాడుతూ అమరావతి సర్జికల్ కార్పొరేషన్, సిటీ క్లినిక్ సంస్థలు తమ సహకారం అందజేసినట్టు తెలిపారు. తమ వంతుగా సుజాత క్లినిక్ ఉచిత వైద్య సేవ తోడ్పాటుగా ఉంటామని అన్నారు. డాక్టర్ పి శ్రావణి మాట్లాడుతూ సుజాత హెల్త్ క్లినిక్ ద్వారా ప్రతిరోజు మెరుగైన వైద్య సేవలు లభిస్తాయని, అనారోగ్య బాధితులకు సేవాభావంతో అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు న్యాయవాది హరిదాస్ గౌరీశంకర్ వైద్య శిబిరాన్ని సందర్శించి శిబిరం ద్వారా పేదలకు అందజేస్తున్న వైద్య సేవల పట్ల నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ సొసైటీ సభ్యులు పూర్ణ, శ్రీనివాస్, సుజాత హెల్త్ క్లినిక్ సిబ్బంది పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ శ్రావణిని. ఇక్కడ సుజాత హెల్త్ క్లినిక్ పెట్టడం జరిగింది. పేషెంట్లందరికీ ఉచితంగా వైద్యం చేస్తున్నాము, అందరికీ ఉపయోగకరంగా ఉండాలని. అన్ని రోగాలకి చికిత్స చేయబడును. బీపీ, షుగర్, థైరాయిడ్, గుండె సమస్యలు అన్నీ చూస్తాము. సిటీ క్లినిక్ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మెడికల్ క్యాంప్ జరిగింది. ఈ మెడికల్ క్యాంపులో 100 నుంచి 150 మంది దాకా పేషెంట్లు వచ్చారు. వారికి సంబంధించిన రకరకాల వైద్య పరీక్షలు అనగా బీపీ, షుగర్, థైరాయిడ్ లాంటి టెస్టులు చేయడం జరిగింది. అలాగే ఈ హాస్పిటల్లో ప్రతి ఆదివారం కూడా ఉచితంగా మేడం గారు చూస్తారు.
ఉదయం నుంచి సాయంత్రం దాకా మేడం గారు అందుబాటులో ఉంటారు. అలాగే మా సాయి మంగా వెల్ఫేర్ సొసైటీ గురించి చెప్పాలంటే గత కొంతకాలంగా ప్రజలకు అవసరమైన కొన్ని రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. అందులో భాగంగా విద్యార్థులకు లంచ్ బాక్సులు పంపిణీ చేయటం, అలాగే ఆర్టీసీ బస్ స్టాండ్లో ఫస్ట్ ఎయిడ్ కిట్లు 100 కిట్లు పంపిణీ చేయటం, అలాగే అవసరమైన వ్యక్తులకు మందుల సహాయం లేదా హాస్పిటల్ నుంచి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాము. అలాగే రాబోయే రోజుల్లో మేడం గారు చేసే ప్రతి కార్యక్రమానికి కూడా మా సొసైటీ నుంచి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నాము. అలాగే మా కమిటీ సభ్యులందరికీ కూడా ఈ కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. తెనాలి బాలాజీరావుపేట శివారు అయ్యప్పపురం ఆలయంలో వేంచేసి ఉన్న శ్రీ అష్టభుజి దుర్గాదేవి అమ్మవారికి పవిత్ర ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని ఆదివారం సారి సమర్పణ కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తెనాలి బాలాజీరావుపేట శివారు అయ్యప్పపురంలో వేంచేసి ఉన్న ప్రధాన అయ్యప్ప దేవాలయంలోని శ్రీ అష్టభుజ దుర్గాదేవి అమ్మవారికి ఆదివారం దుర్గమ్మ తల్లి మహిళా మండలి ఆధ్వర్యంలో విశేషమైన మేళతాళాలతో మహిళా భక్తులు ఆషాఢ సారితో ఆలయం వరకు శోభాయాత్ర నిర్వహించి అమ్మవారికి ఆషాఢ సారిని సమర్పించారు. ఆలయ వ్యవస్థాపక అర్చక స్వామి దుర్బా హరిబాబు శాస్త్రి ఆధ్వర్యంలో విశేషంగా అమ్మవారిని శాకంబరి అలంకారంతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమ విశిష్టను ఆలయ వ్యవస్థాపక అర్చక స్వామి దుర్బా హరిబాబు శాస్త్రి మీడియాకు వివరించారు. ఆషాఢ సారి సమర్పణ శాకంబరి అలంకారంలో అమ్మవారి దర్శనం చేసుకోవడం ద్వారా సర్వ శుభాలు చేకూరుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో విశేషంగా మహిళా భక్తులు పాల్గొన్నారు. ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా ప్రధాన అయ్యప్ప స్వామి దేవాలయం వారి దుర్గమ్మ తల్లి మహిళా మండలి వారి ఆధ్వర్యంలో అమ్మవారికి శాకంబరి ఉత్సవ కార్యక్రమం జరిగింది. శాకంబరి అలంకరణ అనేక రకాల కూరగాయలతో అనేక రకాల పదార్థాలతో అమ్మవారికి పళ్ళు పూలు స్వీటు హాటు అన్ని పదార్థాలతో సారే కార్యక్రమం దుర్గమ్మ తల్లి మహిళా మండలి సభ్యులందరూ కూడా చక్కగా కూడా గ్రామోత్సవ కార్యక్రమంగా నిర్వహిస్తున్నారు. ఇటువంటి కార్యక్రమం తలపెట్టిన ప్రధాన అయ్యప్ప స్వామి దేవాలయం వారికి దర్శించుకున్న ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి అనుగ్రహంతో అఖండ భోగభాగ్యాలు కలగాలని కోరుకుంటూ దీర్ఘ సౌమంగళ్యత్వం కలగాలని కోరుకుంటూ జై బోలో దుర్గా భవానీ మాతకు. 130 సంవత్సరాల ఘనచరిత్ర కలిగిన సాల్వేషన్ ఆర్మీ సంస్థ భారతదేశంలోని 5 రాష్ట్రాల్లో పలు దైవ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతుందని ఆల్ ఇండియా ది సాల్వేషన్ ఆర్మీ టెరిటోరియల్ కమాండర్ కమిషనర్ దాసరి డానియల్ రాజు పేర్కొన్నారు. ఐతానగర్లోని తెనాలి మండల సెంట్రల్ కోర్లో ఆదివారం నిర్వహించిన సంఘ పెద్దల సమావేశానికి దాసరి డానియల్ రాజు ముఖ్య అతిథిగా హాజరైన క్రమంలో తెనాలి సెంట్రల్ కోర్ ట్రెజరర్ గాలి రవికుమార్ సంఘ ముఖ్యులు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కమాండర్ కమిషనర్ దాసరి డానియల్ రాజు మీడియా ముఖంగా మాట్లాడుతూ రక్షణ సైన్యం ఆవిర్భవించి 130 సంవత్సరాలు పూర్తి చేసుకుందని చెబుతూ రక్షణ సైన్యం విధి విధానాలను వివరించారు. తెనాలిలోని రక్షణ సైన్యం ద్వారా 30 సంఘాలు దైవ సేవ చేస్తున్నట్టు తెలిపారు. డానియల్ రాజుకు స్వాగతం పలికిన వారిలో ది సాల్వేషన్ ఆర్మీ తెనాలి మండల నాయకులు లెఫ్టినెంట్ కర్నల్ గేరా థామస్, లెఫ్టినెంట్ కర్నల్ జి సియోను కుమారి, బి బెనర్జీ, టి కోటయ్య, మేజర్ కేఆర్ఆర్ బాబు, జె క్రీస్తుదాసు, రాజకుమారి, ఐతానగర్ సెంట్రల్ కోర్ సంఘ పెద్దలు బట్టు జక్రయ్య, పిల్లి కనకరత్నం, కారుమంచి నరసింహారావు, రుద్రపాటి ఆశీర్వాదం, పిల్లి మోషే యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు 130 సంవత్సరాల రక్షణ సైన్య సేవను జ్ఞాపకం చేసుకోవటానికి తరలించారు. రక్షణ సైన్యం అనేది దేవుని యొక్క సైన్యం, దేవుని సేవ చేస్తున్నటువంటి సైన్యం. ఇది ఇంగ్లాండ్ దేశంలో ప్రారంభమైనప్పటికీ ప్రారంభమై ఈ జూలై నెల 2వ తారీఖు 160 సంవత్సరాలు నిండింది. ఇప్పటికి దాదాపుగా 140 దేశాల్లో మరి పరిచర్య చేస్తుంది. ప్రాథమికంగా రక్షణ లేని వారికి రక్షణను నడిపించటం, సువార్త సేవ చేయటం, అలాగే సాంఘిక కార్యక్రమాల్లో ప్రపంచంలో అనేక స్థలాల్లో సాంఘిక కార్యక్రమాలు విద్య, వైద్య, ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలలో రక్షణ సైన్యం ముందుండి నడిపిస్తూ ఉంది. మరి ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు అనగా ఇండియా సెంట్రల్ టెరిటరీకి ఒక హిస్టారికల్ డే. అదేమనగా రక్షణ సైన్యము ఈ ఇండియా సెంట్రల్ టెరిటరీలో ప్రారంభించబడి 130 సంవత్సరాలు అయిన సందర్భంగా నూతనముగా వచ్చిన మన ప్రియతమ రాష్ట్రీయ నాయకులు కమిషనర్ డానియల్ రాజు దాసరి గారు ఆహ్వానం మేరకు ఈ మండలాన్ని దర్శించి ఈ మండలాన్ని ఆశీర్వదించుటకు వచ్చిన విధానాన్ని బట్టి వారికి మండల నాయకులుగా ఈ తెనాలి మండలం తరఫున
నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లిస్తూ ఉన్నాను. కాపు సమస్యల పరిష్కారం కోసం తగు ఉద్యమ కార్యాచరణ రూపొందించి తదనుగుణంగా తాము ముందుకు సాగుతామని రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్ విజయవాడలో జరిగిన సమావేశంలో స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ కోసం పోరాడాలని రాష్ట్ర కాపు జేఏసీ విజయవాడలో నిర్వహించిన సమావేశంలో తీర్మానించింది. కాపు, బలిజ, తెలగ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు సమస్యలపై దశలవారీ ఉద్యమ కార్యాచరణ రూపొందించినట్టు రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్దన్ స్పష్టం చేశారు. ఆదివారం విజయవాడలో సంఘాల నాయకులు, ప్రతినిధులు, యూనియన్ ఉద్యోగ సంఘాలు, రాధారంగ మిత్రమండలి, వ్యాపార దిగ్గజాలు 325 మంది నాయకులు పాల్గొనగా 12 తీర్మానాలను సమావేశం ఆమోదించింది. తీర్మానించిన అంశాలను చందు జనార్దన్ మీడియాకు వివరించారు. కాపు వర్గాలు, కాపు బలిజ వర్గాల మీద జరిగే దాడులను అరికట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనేది ప్రత్యేకమైన డిమాండు. కృష్ణా జిల్లాకు కృష్ణా నదిపై నూతనంగా నిర్మించే ఐకాన్ బ్రిడ్జికి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి పేరు నామకరణం చేయాలని, కాపు కార్పొరేషన్కి ప్రతి సంవత్సరం 3,000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి కాపుల అభివృద్ధికి కృషి చేయాలని, హామీ మేరకు 2 ఎకరాల్లో కాపు భవనాల నిర్మాణాలు పూర్తి చేసే విధంగా చూడాలని, అదేవిధంగా గతంలో విదేశీ విద్య కోసం విద్యార్థులు ఇతర దేశాలకు వెళ్ళి చదువుకోవడం జరిగింది, వాళ్ళకి ఫీజులు చెల్లించలేదు, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనేది ఈ అంశం మీద ఈ 9 అంశాల్లో గత సమావేశాల్లో అందరం సమీక్షించుకుని నిర్ణయం తీసుకుని ఆ ఎజెండాని రూపం ఏర్పాటు చేసుకుని అది రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి, అదేవిధంగా జనసేన పార్టీకి, సిపిఐ రామకృష్ణ గారికి, సిపిఎం నాయకత్వానికి, అదేవిధంగా బీజేపీ నాయకత్వానికి రిప్రజెంటేషన్లు పంపడం జరిగింది. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం ఎడవూరు గ్రామంలో వేయించేసి ఉన్న జల్లమ్మ తల్లి వారికి పవిత్ర ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని సారి సమర్పణ కార్యక్రమాన్ని ఆదివారం అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం ఎడవూరు గ్రామంలో కొలువై ఉన్న గ్రామ దేవత జల్లెమ్మ తల్లి సారి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామంలో అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని, అలాగే పాడి పంటలు పండాలని, అన్ని కుటుంబాలు ఎంతో సంతోషం గడపాలని అమ్మవారిని మనసారా ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. నవవిధ భక్తి మార్గాల్లో దాస్యభక్తి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని, హనుమంతుడు ఈ భక్తి ద్వారానే శ్రీరాముని కటాక్షాన్ని పొందినట్లు శ్రీ ఆంజనేయం ధ్యానయోగమండలి వ్యవస్థాపక అధ్యక్షుడు కిషోర్ గురూజీ మండల కేంద్రమైన దుగ్గిరాల్లో ఆదివారం నిర్వహించిన దేవాలయ పరిశుభ్రత యోగ కార్యక్రమంలో అన్నారు. మండల కేంద్రమైన దుగ్గిరాల్లో వేంచేసి ఉన్న నాగేశ్వర స్వామివారి దేవస్థానం నందు శ్రీ ఆంజనేయ ధ్యాన యోగ మండలి నిర్వాహకులు కిషోర్ గురూజీ ఆధ్వర్యంలో ఆదివారం దేవాలయ పరిశుభ్రత యోగం కార్యక్రమాన్ని నిర్వహించారు. గత 12 సంవత్సరాలుగా ప్రతి నెల ఒక దేవాలయంలో దేవాలయ పరిశుభ్రత యోగం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న క్రమంలో దుగ్గిరాల శివాలయంలో 126వ దేవాలయ పరిశుభ్రత యోగం కార్యక్రమాన్ని కొనసాగింది. కిషోర్ గురూజీ శిష్య బృందం తెల్లవారుజామున 4 గంటలకే ఆలయానికి చేరుకుని దేవాలయ పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. దేవుని అలంకరణ వస్తువును శుభ్రం చేశారు. శిష్యుల వితరణతో గురుప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కిషోర్ గురూజీ తమ ప్రవచనంలో భక్తి మార్గాల్లో దాస్యభక్తి యొక్క గొప్పతనం గురించి తెలియజేశారు. హనుమంతుడు దాస్యభక్తి ద్వారానే శ్రీరాముని అనుగ్రహం పొందారని, అట్టి దాస్యభక్తికి సంకేతంగా గత 12 సంవత్సరాలుగా ప్రతి నెల ఒక గుడిని పరిశుభ్రం చేయడం ఒక యజ్ఞంగా భావించి నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఆలయ ఆధ్వర్యంలో అర్చకులు ప్రత్యేక పూజ నిర్వహించారు. గుడి శుభ్రత సేవలో కూరపాటి నాగరాజు, ముంతా శ్రీనివాసరావు, ముంతా లక్ష్మి, కోమలాదేవి, రేఖ, విద్యాకుమారి, శివపార్వతి, శివకుమారి, అన్నమ్మ, శేషగిరిరావు, గౌరీశ్వరి, వేమశివ, అవధాని, తెనాలి, కాజీపేట, మంగళగిరి, అంగలకుదురు గ్రామ శాఖల నుండి విచ్చేసిన సుమారు 100 మంది యోగా సాధకులు పాల్గొన్నారు. కుక్కల సత్యనారాయణ 7వ వర్ధంతిని పురస్కరించుకొని వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ శివలింగ స్వామి భక్తుల సేవా సమితి అధ్యక్షులు కుర్రాశ్రీను పర్యవేక్షణలో తెనాలి రైల్వే స్టేషన్ రోడ్లో గల శ్రీ శివలింగ స్వామి భక్తుల సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించి తమ సౌహృదయం చాటుకున్నారు. తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ శివలింగ స్వామి భక్తుల సేవా సమితి ప్రాంగణంలో శ్రీ కుక్కల సత్యనారాయణ 7వ వర్ధంతిని పురస్కరించుకొని వారి కుటుంబ సభ్యులు అన్నదాన సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ శివలింగ స్వామి భక్తుల సేవా సమితి ద్వారా పలు సేవా కార్యక్రమం నిర్వహించుకునే వారికి చక్కని సదుపాయం కల్పిస్తున్న సంస్థ నిర్వాహకులను ప్రశంసించారు. దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయం నందు గత నెల 29వ తేదీ నుండి ఆషాఢ మాస మహోత్సవాలు వైభవంగా జరుగుతున్న నేపథ్యంలో చివరి ఆదివారమైన ఈ ఆదివారం అమ్మవారికి పూలంగి సేవను నిర్వహించి బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.
చిరువూరు గ్రామానికి చెందిన బయోఫర్ అధినేత రంగిశెట్టి జగదీష్ బాబు 400 మంది భక్తులకు ఉచితంగా బోనాల పొంగలి సామాగ్రి అందజేశారు. తొలి ఆదివారం అమ్మవారికి నిమ్మకాయల అలంకరణ చేయగా, రెండవ ఆదివారం గాజుల అలంకరణ, ఆదివారం శాకాంబరి అలంకరణలో భక్తులు దర్శన భాగ్యం కల్పించారు. చివరి రోజు ఆదివారం కావడంతో అమ్మవారికి వేలాది పుష్పాలతో అమ్మవారికి అలంకరణ చేశారు. ముందుగా జగదీష్ బాబు తలపై పొంగలను పెట్టుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు తారకనాథ్, మనీష్ శర్మ, సుబ్రహ్మణ్య శర్మ, రామకృష్ణ ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ఆలయం చుట్టూ మేళతాళాలు, డప్పుల నడుమ అమ్మవారి ప్రతిమను 3 సార్లు ప్రదక్షిణ జరిపి అమ్మవారి నైవేద్యమైన పొంగల్ను అమ్మవారికి సమర్పించారు. తదుపరి ఆలయ ప్రాంగణంలో హోమాన్ని ఏర్పాటు చేయగా జగదీష్ బాబు దంపతులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం వచ్చిన అతిథులకు అర్చకులు ఆశీర్వాదం జరిపి పండు, కండువారు వేసి అమ్మవారి చిత్రపటాలు చేశారు. అమ్మవారి దర్శనం కోసం పరిసర గ్రామాల నుంచే కాకుండా జిల్లాల నుంచి కూడా భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీటీ పాలక మండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, గంగాశ్రీ రచయిత రంగిశెట్టి రమేష్ బాబు, మండల పార్టీ అధ్యక్షులు కేశవనేని శ్రీనిత, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు ఏళ్ల జయలక్ష్మి, గడ్డిపాటి అపర్ణ, ఆలయ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్ బాబు, ఆలయ ట్రస్టీ దేవాభక్తి రంగప్రసాద్, తోటకూర సీతారామయ్య, మాలంపాటి వెంకటేశ్వరరావు, వీరన్న, ఏమినేని కోటేశ్వరరావు, మండవ మౌలయ్య, ఆలపాటి శ్రీనివాసరావు, రాజేంద్ర ప్రసాద్, రామారావు, కేశవనేని వాసుబాబు, రోహిణి కుమార్, భక్తులు, మహిళలు, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. లోక కళ్యాణార్థం, అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భూత భవిష్యత్తు కాలాల్లో సస్యశ్యామలంగా ఉండాలని చెప్పేసి కూడా వచ్చిన స్త్రీలకి అందరికి కూడా పసుపు కుంకాలు అందించి మహిళలందరినీ గౌరవించడం కూడా జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు జరగడం వలన దేశంలోని సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి మంచి ఉద్దేశం ఇలాంటి కార్యక్రమాలు జరిపించడంతో ఉంటుంది. మన రంగిశెట్టి రమేష్ గారు, జగదీష్ గారు ప్రత్యేక పూజలు అమ్మవారికి చేసి మమ్మల్ని కూడా ఆహ్వానించడం జరిగింది. అలాగే గుడి ఈవో గారు, సిబ్బంది కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు ఏర్పాటు చేశారు. విశేష అలంకరణలతో ఈరోజు అమ్మవారి దర్శనానికి పెద్ద ఎత్తున రాష్ట్రంలోని సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చారు. ఆ అమ్మవారి ఆశీర్వాదం సర్వదా ప్రజలందరికీ, ముఖ్యంగా మా నారా లోకేష్ గారికి, ముఖ్యమంత్రులైన చంద్రబాబు నాయుడు గారికి, మోదీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ప్రజలందరికీ ఆ అమ్మవారి దీవెనలు ఉండాలని, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ. దశమహా రూపాలు అంటారు అమ్మవారిని, దశమహా విద్యలు అంటారు. ఇందులో మొట్టమొదటి అవతారం మహంకాళి అవతారం. మహంకాళి అవతారం అంటే శత్రునాశనం చేసేది. మామూలుగా అమ్మవారిని నమ్ముకున్న వాళ్ళకి రక్షణనిచ్చి శత్రుభయంకరి, ఆర్తత్రాణ పరాయణిగా ఉండి అమ్మవారు కోరిన వారికి కొంగు బంగారమై చక్కగా వరాలిస్తున్న తల్లి. ఇక్కడ ఆషాఢమాసం బోనాల సందర్భంగా 29వ తారీఖున అమ్మవారికి నిమ్మకాయల దండలతో అలంకారం చేశారు. అలాగే 6వ తారీఖున అమ్మవారికి గాజులతో అలంకారం చేయడం జరిగింది. 13వ తారీఖు అమ్మవారికి శాకాంబరి అలంకారం చేయడం జరిగింది. ఈరోజు 20వ తారీఖు రంగిశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి గుడి బాబు గారు యొక్క సహకారంతో, భక్తుల సహకారంతో ఇక్కడ అంగరంగ వైభవంగా బోనాల పండుగ నిర్వహించడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆలూరి బైరాగి శారదా రచనలపై సదస్సు, భవిష్యత్తులో తెలుగు సాహిత్య మనుగడకు తోడ్పాటు, ప్రసిద్ధ తెలుగు రచయిత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. పోస్ట్ స్వచ్ఛంద సంస్థ, ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ వారి సంయుక్త ఆధ్వర్యంలో కుంచవరం గ్రామంలో నిర్వహించిన మెగా వైద్య శిబిరానికి అనూహ్య స్పందన. శిబిరాన్ని ప్రారంభించిన శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ. హెస్సీ వార్తలు యూట్యూబ్లో తెనాలి హెస్సీ అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెస్సీ వార్తలు సమాప్తం. నమస్కారం.